నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. దేశభక్తులందరికీ నమస్తే. భారతదేశ జనాభా 142 కోట్లు. భారతదేశ అప్పు 239 లక్షల కోట్ల అప్పు. కాంగ్రెస్ పార్టీ 67 ఏళ్ల కాలంలో చేసిన అప్పు 55 లక్షల కోట్లు మాత్రమే. మరి మోడీ 11 సంవత్సరాల తక్కువ కాలంలోనే మోడీ చేసిన అప్పు ఎంతో తెలుసా? ఒక మోడీ చేసిన అప్పే 185 లక్షల కోట్ల అప్పు. 11 సంవత్సరాల కాలంలో 185 లక్షల కోట్ల అప్పు అయితే కాంగ్రెస్ పార్టీ 67 ఏళ్ల సంవత్సరాలలోనే 55 లక్షల కోట్ల అప్పు. ఆడబెట్టినం ఈ అప్పంతా. ఒక్కసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడికి పోయింది ఈ లెక్క అంతా? ఎవరు తీసుకుపోతున్నారు? పేదవాడు మరి పేదవాడిగానే ఉంటున్నాడు. ఆదాని, అంబానీ ఇట్లాంటి వాళ్ళు రోజుకు కోట్లు, వేల కోట్లు సంపాదిస్తారు, పోతూనే ఉన్నారు. అంటే డబ్బున్నవారు మరీ డబ్బున్నవారిగా మారిపోతున్నారు, బీదవాడు మరి కడుబీదవాడిగా మారిపోతున్నాడు. ట్యాక్సులు తగ్గాయా? సౌకర్యాలు ఏమన్నా పెరిగినాయా? ప్రజలకు ఉచితాలు ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? సంపద పెరిగిందా? ఉపాధి పెరిగిందా? విద్యారంగం ఏమన్నా బాగుపడిందా? ప్రైవేటు విద్యా సంస్థలు కాకుండా ప్రభుత్వ బడులు బలోపేతం ఏమన్నా జరిగిందా? పోనీ వైద్య రంగంలో ఏమైనా మార్పులు వచ్చి వైద్యం పేదవాడికి ఉచితంగా అందిస్తున్నారా? దేశంలో ప్రైవేట్ ఆసుపత్రులు లేవా? అది పక్కకు పెడితే ధరలు ఏమన్నా పేదవాడికి అందుబాటులోకి వచ్చినాయా? ఇంధనం అందేంత ఎత్తులో ఏమన్నా ఉన్నదా? ప్రభుత్వ సంస్థలు కొత్త ఏమన్నా స్థాపించబడ్డాయా? స్థాపించబడకపోగా వీటిని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ప్రైవేటు రంగం కట్టడి చేయబడిందా? లేదు. విస్తారాజ్యంగా భారతదేశంలో ఇంకా పెరిగే ప్రయత్నంలోనే ప్రైవేటు రంగం ఉంది. ప్రోత్సహించే విధానంలోనే భారత ప్రభుత్వం కూడా ఉంది. రైల్వేలో సామాన్యుడికి రైల్వే బోగీలు ఏమన్నా పెరిగినాయా? లేదు, ఎక్కడ పెరగలేదు. టోల్ ట్యాక్సులు ఏమన్నా తగ్గించారా? లేదు, అవి కూడా పెరిగినాయి. పెట్రోల్ ఛార్జీలు పెరిగినాయి, డీజిల్ ఛార్జీలు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి. పోనీ దేశంలో ఏమన్నా పేదరికం తగ్గిందా? అది కూడా లేదు. మధ్యతరగతి ఏమన్నా మాయమైపోయిందా? లేదు. పోనీ ధనిక వర్గం, పెట్టుబడిదారులు ఏమన్నా దగా చేయకుండా ఉన్నారా? అంటే దగా చేస్తూనే ఉన్నారు. పేదవాళ్ళను ఇంకా దోసుకుంటూనే ఉన్నారు ధనిక వర్గం. రైతులకు బ్యాంకుల్లో అప్పు పుడుతుందా అంటే అది కూడా లేదు. బడాబాబులు ఎగ్గొట్టిన అప్పులు తీసుకొచ్చి కడుతున్నారా? ప్రభుత్వం కట్టిస్తుందా? అది కూడా లేదు. పేదవాడు బ్యాంకుకు డబ్బులు కట్టకపోతే 50,000 లక్ష ఇల్లును వేలం పాటు వేసి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ డబ్బున్నవాడు, ధనికుడు, పెట్టుబడిదారుడు ఎన్ని లక్షల కోట్లు చేసి విదేశాలకు పారిపోయినా భారతదేశ ప్రభుత్వం పట్టుకురాదు, చట్టం ఏం చేయదు. నిరుద్యోగ రంగం ఏమన్నా నిలదొక్కుందా అంటే అది లేదు. ఉత్పత్తి రంగం ఊపందుకుందా? అది లేదు. ఇదంతా ఎవరి కృషి? యాడికి పోయింది లెక్కంతా? ఎక్కడికి పోయినరు దేశభక్తులంతా? మేధావి వర్గం అంతా మూగబోయిందనిపిస్తుంది. ప్రశ్న అనేది పుట్టకపోతే ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వెళ్తుంటారు. అందుకేనేమో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాక్రోచ్ పార్టీ తీసుకొచ్చిర్రు యువత అంతా కలిసి. మరి ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో అవినీతి జరుగుతుంటే, ఈ దేశంలో అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించలేకపోతే మనం బ్రతికున్నా కూడా చచ్చిన శవాల కింద లెక్కగట్టే అవకాశం ఉంటుంది. శ్రీశ్రీ అంటాడు, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది యువకులు నేటి తరం చూడలేని కీటక సన్యాసులు. అంటే కీటక సన్యాసులు ప్రశ్నించలేవు, అడగలేవు. అలాగే ఉందామా? మరికొంతమంది యువకులు రాబో యుగం నవజీవన యుగ బృందావన నిర్మాతలు అంటాడు. కాబట్టి ప్రశ్నిద్దాం, మన కోసం మనమే ప్రశ్నిద్దాం.